హలో, అందరికీ క్రీస్తు పేరిట వందనాలండి. మరి ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పరలోకపు తండ్రికి మరి సంఘానికి వందనాలు. మరి నేను చెప్పబోయే పాఠం పేరు లేఖనాలను అనుసరిస్తే నిత్య జీవమైన, లేఖనాలను ధిక్కరిస్తే నిత్య నరకమైన. పాఠం పేరు లేఖనాలను అనుసరిస్తే నిత్య జీవమైన, లేఖనాలను ధిక్కరిస్తే నిత్య నరకమైన. ఈ పాఠంలో కొన్ని అంశాలు మనం బైబిల్ నందు పరిశీలిద్దాం. మరి లేఖనాలు అనగా దేవుడు వ్రాతపూర్వకంగా ఇచ్చిన మాటలనే గ్రంథం, అదే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథమును మనకు మన జీవితంలో ఈ లోకంలో దేవుని మాటలను అంగీకరించి బ్రతకాలని, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలని రాసిచ్చాడు. మరి మొట్టమొదటిగా మనము పరిశుద్ధ గ్రంథం నుండి చూడగలిగితే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ప్రచేతపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. అంటే దేవుడు చెప్పాడంటే చేస్తాడు, ఏదైనా మాట తప్పడు దేవుడు. అదేవిధంగా మొట్టమొదటిగా మరి ఈ భూలోకంలో మొట్టమొదటిగా ఆదాము హవ్వలను సృజించి వారికి మొట్టమొదటిగా దేవుడు ఏమి చెప్పాడంటే ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం నుండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడులను తెలుగులుచు వృక్ష ఫలమును తినకూడదు. మరి పరలోకపు తండ్రి మరి మొట్టమొదటిగా ఆదాము హవ్వలకు మరి వృక్ష ఫలములో ఏదైనా తోటలో వృక్షములు ఇచ్చి దానిలో ఒక ఫలమును తినకూడదని, నీవు వాటిని తినదినమున నిత్యముగా చచ్చవదని నరునికి ఆజ్ఞాపించాడు. మొట్టమొదటిగా పరలోకపు తండ్రి మరి దేవుడు మరి నరులకు ఏది చేయకూడదు, ఏది చేయాలని నిర్ణయించాడు. మరి అదేవిధంగా అదే అధ్యాయంలో మరి తప్పును చేశారు. 3వ అధ్యాయం మొదటి వచనం నుండి 2వ మాట. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లో దేని ఫలములు నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్లు ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పముతో అనేను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఎలాగనగా మీరు వాటిని తినబోయిన కన్నులు తెరబడును, మీరు మంచి చెడులను ఎరిగిన దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని వారి దేవతలు ఉందరని దేవునికి స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఫలమును మంచి చెడులను కన్నులకు అందమై వివేకము కానీ ఇక్కడ తప్పు చేయడం తెప్పింది. మొట్టమొదటిగా దేవుడు చేయకూడదని చెప్పారు, ఈ మాటను ధిక్కరించినందుకు మరి ప్రతిఫలం ఏమొచ్చిందో మనం చూడగలిగితే అదే అధ్యాయం 3వ అధ్యాయము, నా మాటలు క్లారిటీగా వినబడుతున్నాయి? ఓకే. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో, నీవు ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చరించదను, వేదనతో పిల్లలను కందువు. అంటే ఇక్కడ దేవుని మాటను ధిక్కరించినందుకు ఏమైంది? ఆదాముకైనా అవ్వకైనా ప్రయాసంతో బ్రతికే ఆదాముకైంది, ప్రసవ వేదనతో కనే ఒక స్త్రీకి ఒక దేవుడు శిక్ష మరి ఏదైనా తోట నుండి గెంటి వేయడం జరిగింది. దేవుని ధిక్కరిస్తే ఎవరికైనా దేవుడు చెప్పాడంటే చేస్తాడు ఏదైనా. కనుక మంచిగా బ్రతికే దేవుడు మంచి ప్రతిఫలం ఇస్తాడు. మరి అదేవిధంగా 2వ మాట మరి చూడగలిగితే దేవుని మాట ధిక్కరించినందుకు ఆదాము హవ్వలకు ఇచ్చిన పరిష్కారం. అదేవిధంగా లోతు కుటుంబం సందర్భం చూడగలిగితే ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూత వారిని వేలుపలికి తీసుకువచ్చి తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమని నీ వెనుకకు చూడకూడదు. అంటే లోతు కుటుంబానికి చెప్పిన మాట ఏమంటే, మీరు వెనుకకు చూడకుండా వెళ్ళిపోండి, సొదొమ గొమొర్రా పట్టణం నుండి ఆయన కాల్చేస్తాడు కనుక ఆ మాట చెప్పాడు.
మరి ఆ మాటను ధిక్కరించాడంటే ఎవరు ధిక్కరించారో మనం వాక్యానుసారంగా చూడగలిగితే లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనడి, తన ప్రాణమును రక్షించుకొను గోరువాడు దానిని పోగొట్టుకొనను. అంటే దేవుడు ఏమని చెప్పాడంటే వెనుకకు చూడకూడదని చెప్పాడు. మరి చూసినందుకు ప్రతిఫలం ఏమొచ్చిందో మరి వెనుకకు చూడకూడదని ఉంది. ఆ మాట ఇంకో మాట ఉంటుంది. ఆ మాట ఓకే. ఈ మాట చూడితే ఈ వెనక చూసి ఆమె ఉప్పు స్తంభంగా మారింది. అంటే దేవుని యొక్క మాటలను ధిక్కరించినందుకు ఆమె ఉపస్తంభంగా మారింది. కనుక మొదటిగా ఆదామవ్వలు ధిక్కరించారు, రెండవదిగా లోతు. మరి అందరూ ఉన్నారు, సమయం కొంచెమే కానీ మరి సందర్భాన్ని తొందర చెప్పేస్తున్నాను. మరి అదేవిధంగా ఇస్కరియోత గురించి చేసిన తప్పు ఏమిటో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం 71. అందుకు యేసు 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతానుని వారితో చెప్పెను, సీమోను ఇస్కరియోత కుమారుడైన యూద 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాని గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసుక్రీస్తుల వారు ఏమని చెప్పాడు? ఇస్కరియోత ఒకడు సాతానుగా మారడానికి కారణం అని ఈ మాట సందర్భాన్ని చెప్పాడు. ఆయన ఈ ఇస్కరియోత మరి ఏం చెప్పాడంటే యేసుక్రీస్తుల మాటను ధిక్కరించి మరి ఎలా మారిపోయాడంటే మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. ఇస్కరియోత ఓకే. ఆయన శిష్యులతో ఒకడు అనగా ఆయన అప్పగింపబోయి ఉన్న ఇస్కరియోత యూదా, అంటే అప్పగించబోయే ఇస్కరియోత అని చెప్పాడు. మరి ఇస్కరియోత అప్పగించినందుకు ఏమయ్యాడో మరి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. అపొస్తలులు అంటే తన చోటికి పోవటకు, అంటే దేవుని యొద్ద చోటు పోవడానికి తప్పించుకొని ఊరి పెట్టుకొని మరి నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. దేవుని మాట ధిక్కరించిన ఎవరైనా మరి దేవుడు చెప్పాడంటే చేస్తాడు. ఏదైనా దేవుడు మరి సమయాన్ని ఇస్తాడు, మారకపోతే శిక్షిస్తాడు. మరి చివరిగా ధిక్కరించిన వాటిలో చివరిగా మరి పరలోకంలో దేవదూత ఏం చేసిందో మరి చివరిగా దాన్ని చెప్పి మరి లాస్ట్గా కంక్లూడ్ చేస్తాను. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం 14. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం 14. ఓకే. ఇక్కడ పరలోకంలో చోటు ఇచ్చాడు పరలోకపు తండ్రి. ఆయన దేవునితో సమానముగా ఉండాలని దేవుని మాటనే ధిక్కరించింది. మరి దేవుని ధిక్కరించి మరి ఏమైందో మరి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 3. అగాధంలో పడవేసి దేవునికి మాట 20వ అధ్యాయం అది చినిగిపోయింది. చదవండి, ఇది చినిగిపోయింది. ఇక్కడ ఈ మాట లేదు, చదవండి. ఇక్కడ రెఫరెన్స్ లేదు, చినిగిపోయింది. చదవండి 1 నుండి 3. ఓకే ఓకే, అంతే చాలు. ఓకే. ఇక్కడ అగాధం స్థలంలో
అపవాది కోసం పాతాళం ఏర్పరిచాడు. అక్కడ 1000 సంవత్సరాలు బంధింపబడి మరి కొంత సమయం అంటే మనం ఇప్పుడు ఉన్న సమయాన్నే అపవాదికి సమయం ఇచ్చాడు. ఆ సమయం మనం కూడా తెలుసుకొని దేవుని మహిమను పరచాలి. మరి నెరవేర్చిన వారు, లేఖనాలను అనుసరించిన వారు ఎక్కడ వెళ్ళారంటే అది చెప్పేస్తాను. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 16, 17 అబ్రాహాము శోధింపబడే విశ్వాసం బట్టి తన కుమారుడిని బలి ఇవ్వటానికి తన రాబోయే కాలానికి దేవుడు మరణించినా లేపుతాడని దేవుని వాక్యాన్ని దృఢంగా నమ్మాడు కనుక ఆయన కుమారుడిని ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. ఆయన లేఖనాలు అనుసరించాడు కాబట్టి, దేవుని మాటలు అంగీకరించాడు కాబట్టి విశ్వాసములకు తండ్రి అయ్యాడు మొట్టమొదటిగా అబ్రాహాము గారు. అదేవిధంగా మోసే గారు చూస్తున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 24 నుండి 26 అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవునితో పనిచేసి శ్రమలు అనుభవించుట మేలని దేవుని మాటలను అంగీకరించి మరి మోసే గారు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణమై మరి ఇజ్రాయేల్ వారితో గడిపి శ్రమలు అనుభవించాడు కనుక దేవుని మాటలు అంగీకరించినందుకే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా మోసే గారు కనపడుతున్నారు. మరి చివరిగా యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే మత్తయి సువార్త 22 అధ్యాయము 29 వచనం అందుకు యేసు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకే మీరు పొరపాటుచున్నారు. ఒక పాపం చేయడానికే మీరు లేఖనాలు తెలిసి కూడా మీరు ధిక్కరిస్తున్నారంటే మీలో లేఖనములను ఏం చేస్తున్నారంటే ఎరగట లేదు కనుక ఎరగకపోవటనే మీరు పొరపాటుచున్నారు. కనుక పొరపాడకూడదు, లేఖనాలు ధిక్కరించకూడదు. మరి అదేవిధంగా లాస్ట్ యోహాను సువార్త 5 అధ్యాయము 38, 39 వచనం మీలో ఆయన వాక్యమును నిలిచి ఉండలేదు. మరి రెండవ మాట చూడగలిగితే లేఖనములందు మీకు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించి వాటిని తెలుసుకొనిడి. అప్పుడు వాక్యానుసారంగా బ్రతికితే నిత్య జీవానికి వెళ్తారు, లేఖనాలు ధిక్కరిస్తే నరకానికి వెళ్తారని. మరి మత్తయి సువార్త 10 అధ్యాయము 28 వచనం మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి. ఆత్మను దేహమును కూడా నరకములో శిక్షించు దేవునికే మిక్కిలిగా భయపడాలని కోరుకుంటూ మరి ఏ దానికి భయపడతారో, దేనికోసం బ్రతుకుతారో, లేఖనాలు అనుసరిస్తే నిత్య జీవానికి వెళ్తాం, లేఖనాలు ధిక్కరిస్తే నిత్య నరకానికి వెళ్తామని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఏదైనా పొరపాటులో ఏదైనా తెలియని సందర్భం చెప్పింటే మేము క్షమించమని కోరుకుంటాం. థ్యాంక్ యూ.